ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లోక్సభ స్థానాలకు మహిళలు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం నుంచి 3, ఖమ్మం నుంచి 2 మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రులుగా సేవలందించారు. 1980 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు పోటీ చేశారు. జిల్లా నుంచి ఎంపికైన మహిళా లోక్సభ సభ్యులపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎందరో మహిళలు లోక్సభకు ఎన్నికై రికార్డులు సృష్టించారు. భద్రాచలం లోక్సభ సీటు నుంచి 4 సార్లు రాధాబాయి ఆనందరావు ఎన్నికయ్యారు. భద్రాచలం ఎంపీగా 1967, 1971, 1977, 1980లో రాధాబాయి గెలిచారు. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ క్రాస్ చేయలేదు. ఖమ్మం లోక్సభ సభ్యురాలుగా వరుసగా 1962, 1967, 1971లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు తేళ్ల లక్ష్మీకాంతమ్మ. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో 2 సార్లు విక్టరీ కొట్టి చట్టసభల్లో తమ గలం వినిపించారు. కర్రియెద్దుల కమలాకుమారి భద్రాచలం లోక్సభ స్థానం నుంచి 1989, 1991లో వరుసగా విజయం సాధించారు. 1991లో కేంద్ర సహాయ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె 1996, 1999లో భద్రాచలం పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కమలకుమారి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్పర్సన్గా, పీసీసీ సెలక్షన్ కమిటీ సభ్యురాలిగా చేశారు. పార్లమెంటు కమిటీలో ముఖ్యురాలిగా చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాల్లో పర్యటించారు కమలకుమారి. ఖమ్మం లోక్సభ సభ్యురాలిగా 1999, 2004లో వరుసగా విజయం సాధించారు రేణుకా చౌదరి. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగానూ పనిచేశారు. 2009లో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. మరోవైపు భద్రాచలం లోక్సభ స్థానంలో 1999లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు దుంప మేరీ విజయకుమారి. ఇలా చాలామంది మహిళలు ఖమ్మం, భద్రాచలం ఎంపీలుగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి పదవుల్లో రాణించారు. 1980 నుంచి దాదాపు ప్రతి లోక్సభ ఎన్నికల్లో మహిళలు పోటీ చేశారు.